సి ఇది మనం ఈరోజు చేయబోతున్న పజిల్. 10 persons P, Q, R, S, T, U, V, W, Y, and Z, not necessarily in the same order, in 10 floor building, marked 1 to 10 in such a way that ground floor is marked 1, above is 2, and so on up to 10. అంటే మనకి 10 persons ఉన్నారు, 10 floor building ఉంది, ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్క పర్సన్ ఉంటున్నారు. ఈచ్ ఆఫ్ దెమ్ వాజ్ బోర్న్ ఆన్ సేమ్ డే ఆఫ్ డిఫరెంట్ ఇయర్ ఫ్రమ్ 1991 to 2000. ప్రతి ఒక్కరికి ఈ 10 మెంబర్స్ ది బర్త్డే సేమ్ డేట్ లో ఉంది, బట్ ఇయర్స్ వేరున్నాయి. ఈ 10 మెంబర్స్ 10 డిఫరెంట్ ఇయర్స్ లో పుట్టారు. వాళ్ళ ఇయర్స్ వచ్చేసి 1991 నుంచి 2000 వరకు ఒక్కొక్క ఇయర్ లో ఒక్కొక్కరు పుట్టారు అనమాట. వాళ్ళ ఏజెస్ ని మనం ఎలా ఫైండ్ చేయాలి అంటే 2018 ని బేస్ గా తీసుకోవాలి. 2018 కి వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుందో అది మనం బేస్ గా తీసుకోవాలి. ఓకేనా? అండ్ లైక్స్ డిఫరెంట్ బైక్స్. వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క బైక్ అంటే ఇష్టం. ఏంటా బైక్స్? హీరో, బజాజ్, హోండా అండ్ టీవీఎస్. చూడండి, ఉన్నది 10 పర్సన్స్, కానీ వాళ్ళ ఫేవరెట్ బైక్స్ వచ్చేసి 4 ఉన్నాయి. ఓకేనా? సో రిపీట్ అవుతాయి బైక్స్. నాట్ లెస్ దాన్ 2 అండ్ నాట్ మోర్ దాన్ 3 persons లైక్ సేమ్ బైక్. అంటే ఇద్దరు కంటే తక్కువ, ముగ్గురు కంటే ఎక్కువ సేమ్ బైక్ ని లైక్ చేసిన వాళ్ళు ఉండరు. మినిమం 2 అన్నమాట. ఒక బైక్ మినిమం ఇద్దరు లైక్ చేస్తారు, మాక్సిమం 3, అంతకంటే ఎక్కువ ఉండరు. స్టార్ట్ చేయండి. ఇది కూడా కొంచెం ఈజీ పజిలే. స్టార్ట్ చేసేయండి, ఫాస్ట్ గా చేసేయండి. పజిల్, ఫ్లోర్ పజిల్. ఇది ఫ్లోర్స్ బేస్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఫ్లోర్ పజిల్ అంటారు. బట్ కొంచెం అడ్వాన్స్ లెవెల్, కొంచెం మరీ ఎక్కువ కాదు, కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఉంది. సో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం ఇలా పజిల్స్ అంటే మోర్ దాన్ 2 వేరియబుల్స్ వస్తే అది మెయిన్స్ పర్పస్ లో చూస్తాం అన్నమాట. మోర్ దాన్ 2 వేరియబుల్స్ వస్తాయి. ఇక్కడ మనకి ఫ్లోర్స్ ఉన్నాయి, పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ బర్త్డేస్ ఉన్నాయి, నెక్స్ట్ వాళ్ళ ఫేవరెట్ బైక్స్ ఉన్నాయి. టోటల్ గా 3 వేరియబుల్స్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది, ఏది ఎక్కడ ఉంటుంది అని. ఫస్ట్ టైం వింటున్న వాళ్ళు కూడా ట్రై చేయండి.
ట్రై చేస్తే ఒక ఐడియా వస్తుంది మీరు ఎలా చేస్తున్నారు, అవి నార్మల్ గా ఎలా చేస్తే వస్తాయి అన్నది. ఫ్లోర్ పజిల్స్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మనం బాటమ్ టు టాప్ నెంబరింగ్ ఇచ్చుకోవాలి. నార్మల్ గా బిల్డింగ్ ఎలా మనం ఫ్లోర్స్ కౌంట్ చేసేటప్పుడు కింద నుంచి కౌంట్ చేస్తాము, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, అలానే మనం పజిల్స్ చేసేటప్పుడు కూడా బాటమ్ నుంచి నెంబరింగ్ ఇచ్చుకోవాలి. కాకపోతే ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ ఉండదు, ఫస్ట్ ఫ్లోర్ నుంచే. మనకి అది కూడా క్వశ్చన్ లో మెన్షన్ చేస్తారు, గ్రౌండ్ ఫ్లోర్ ని 1 అనుకోవాలి, దానిపైన 2 అనుకోవాలి అని అలా మెన్షన్ చేస్తారు. మనం అలానే తీసుకుంటాం. ఒకవేళ మెన్షన్ చెయ్యకపోయినా కూడా బై డిఫాల్ట్ మనం గ్రౌండ్ ఫ్లోర్ ని ఫస్ట్ ఫ్లోర్ గానే కన్సిడర్ చేస్తాం. కొన్ని క్వశ్చన్స్ లో గ్రౌండ్ ఫ్లోర్ ని గ్రౌండ్ ఫ్లోర్ లానే కన్సిడర్ చేయమని చెప్తాడు. అలా చెప్తే గ్రౌండ్ ఫ్లోర్ లానే తీసుకుంటాం, చెప్పకపోతే గ్రౌండ్ ఫ్లోర్ ని ఫస్ట్ ఫ్లోర్ లానే తీసుకోవాలి. క్లియర్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి పాయింట్ చదవండి, మనకి ఏది యూజ్ అవుతుందో అది ఫస్ట్ వేయండి.
వచ్చిందా? ప్రీవియస్ సెషన్స్ తో పోలిస్తే కొంచెం ఈజీనే. పాసిబిలిటీస్ మరీ అంత ఎక్కువ రావు, 2 or 3 అంతే. ఇంతకు ముందు చాలా ఎక్కువ వచ్చాయి కదా. ఓకే, సిక్స్త్ ఫ్లోర్ లో ఉన్న పర్సన్ డీటెయిల్స్. సిక్స్త్ ఫ్లోర్ లో ఉన్న పర్సన్ తన బర్త్ ఇయర్, తర్వాత తను లైక్ చేస్తున్న బైక్, ఆ 3 చెప్పండి. సిక్స్త్ ఫ్లోర్ ఎస్ హోండా వచ్చిందా? బర్త్ ఇయర్ చెప్పండి కారుణ్య. ఇయర్ ఇంకా రాలేదా? అన్ని సైమల్టేనియస్ గా చెయ్యాలి కదా, మీరు సింగిల్ గా చేస్తున్నారా? వాట్ అబౌట్ అదర్స్? చేస్తున్నారా? వస్తుందా? రావట్లేదా? ఏదో ఒకటి చెప్పండి. సరే, మనం ఇప్పుడు ట్రై చేద్దాం. ఫస్ట్ నుంచి పాయింట్స్ అన్ని లాస్ట్ వరకు ఒకసారి చదువుకుందాం. ఇక్కడ వరకు మనం చదివేసాం కదా. పర్సన్ లైకింగ్ సేమ్ బైక్ డస్ నాట్ లివ్ ఆన్ అడ్జసెంట్ ఫ్లోర్స్ లో, అంటే పక్క ఫ్లోర్స్ లో సేమ్ బైక్ ని లైక్ చేస్తున్న పర్సన్ ఉండకూడదు. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? వి హూ లైక్స్ టీవీఎస్ వాజ్ నాట్ born on or before 1996 and lives immediately below the one who was born in 1992. అంటే వి అనే పర్సన్ కేమో టీవీఎస్ బైక్ ఇష్టం, అండ్ తను 1996 లో పుట్టలేదు, అంతకంటే ముందు కూడా పుట్టలేదు, ఆఫ్టర్ 1996 పుట్టారు. ఓకేనా? అండ్ ఎక్కడ ఉంటున్నారు? లివ్స్ ఇమీడియట్లీ బిలో ద వన్ హూ వాస్ బోర్న్ ఇన్ 1992. 1992 కి ఇమీడియట్ బిలో ఉంటున్నారు. సో ఎక్కడ వేసుకోవాలి? 92 ఎక్కడ వేసుకోవాలి, వి ఎక్కడ వేసుకోవాలని మనకి ఇంకా తెలియదు, ఎందుకంటే మనకి ఎవరు రాలేదు, 10 ఫ్లోర్స్ ఖాళీగానే ఉన్నాయి కాబట్టి ఎక్కడ వేసుకోవాలో తెలియదు. డైరెక్ట్ గా మనం వేసుకునే పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ పాయింట్ ఏంటి? 1 who lives on floor number 9 was born in 1991 but neither likes TVS nor Honda. 9th ఫ్లోర్ లో ఉన్న పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1991. సో 9th ఫ్లోర్ లో 1991 మనం వేసుకుంటాం క్లియర్ గా. అండ్ ఏం చెప్పారు? అతనికి ఏం నచ్చదు? హోండా గానీ టీవీఎస్ గానీ నచ్చదు. హోండా టీవీఎస్ నచ్చకపోతే ఇంకేం ఛాన్స్ ఉంది? హీరో గానీ బజాజ్ గానీ వేసుకోవాలి అక్కడ. సో హీరోనా బజాజా తెలియదు కాబట్టి అలా ఉంచుదాం. 1 who likes TVS lives on even number floor was born in 1995. ఓకే,
Difference in age of W and U is 4 years, and one who was born in 2000 lives immediately above the one who likes hero. W కి U కి మధ్యలో ఏజ్ గ్యాప్ వచ్చేసి 4 years అంట. తర్వాత 2000 లో పుట్టిన పర్సన్ కి ఇమీడియట్ అబౌవ్ ఉన్న పర్సన్ హీరోని లైక్ చేస్తున్నారు. Y lives on even number floor at a gap of 2 floor from V, who was neither born in 1991 nor lives on ground floor. ఇక్కడ చూడండి, Y కి V కి రిలేషన్ ఇచ్చారు. మనం V గురించి ఇందాక ఒక పాయింట్ చదివాం. ఇందాక ఏం చదివాం మనం V గురించి పాయింట్? చూడండి, ఫస్ట్ పాయింట్ అదే ఉంది. వీకేమో టీవీఎస్ సిస్టమ్, తను 1996 కంటే తర్వాత పుట్టారు అని చెప్పారు V కోసం. కానీ V ఎక్కడ వేసుకోవాలో మనకు తెలియలేదు. ఇప్పుడు అగైన్ మళ్ళీ V కోసమే పాయింట్ వచ్చింది. ఏంటది? Y lives on even numbered floor at a gap of 2 floor from V. V నుంచి 2 floors గ్యాప్ లో, అంటే థర్డ్ ఫ్లోర్ లో Y ఉంటున్నారు. V నుంచి పైన థర్డ్ ఫ్లోర్ లో గానీ కింద థర్డ్ ఫ్లోర్ లో గానీ Y ఉంటున్నారు. సో ఇంకేం చెప్పారు? Y వచ్చేసి మనకి ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో ఉంటున్నారు అని. సో Y ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో ఉంటున్నారంటే అర్థం ఏంటి? Y ఎక్కడ ఏ ఈవెన్ నెంబర్ తీసుకున్నా 2 ఫ్లోర్స్ విడిచిపెడితే థర్డ్ ఫ్లోర్ వచ్చేసి ఆడ్ అవుతుంది మనకి. చూడండి, 10 తీసుకుంటే 2 ఫ్లోర్స్ విడిచిపెడితే థర్డ్ ఫ్లోర్ 7 ఆడ్ నెంబర్ అవుతుంది. మీరు 8 తీసుకుంటే 2 ఫ్లోర్స్ విడిచిపెడితే 5 ఆడ్ నెంబర్ అవుతుంది. సో మీరు ఎక్కడ తీసుకున్నా సరే Y ఈవెన్ నెంబర్ కాబట్టి 2 ఫ్లోర్స్ గ్యాప్ లో ఉంటున్న V మనకి ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో ఉంటుంది. సో V ని మనం ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో వేసుకుంటే మనకి పజిల్ ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో V ని మనం ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో వేసుకోవాలి అంటే ఎక్కడెక్కడ వేసుకోవాలి? చూడండి, V గురించి ఇక్కడ పాయింట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? 1991 లో పుట్టలేదు అని ఇచ్చారు ఇక్కడ. నెయిదర్ బార్న్ ఇన్ 1991 నార్ లివ్స్ ఇన్ గ్రౌండ్ ఫ్లోర్. అంటే 1991 లో వేయకూడదు, అంటే 9th ఫ్లోర్ లో వీని వేయకూడదు. తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా వీని వేయకూడదు. సో ఇంకెన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయి మనకి వేసుకోవడానికి? 7, 5, 3. ఈ 3 ప్లేసెస్ లో మనకి V వేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ 3 పాసిబిలిటీస్ మీరు వేసుకోండి. ఒక దగ్గర 7 లో వీని పెట్టండి, ఇంకొక దగ్గర 5 లో వీని పెట్టండి, ఇంకొక దగ్గర 3 లో వీని పెట్టండి. ఓకేనా? సో నేను 3ని ఇక్కడ వేయడానికి నాకు ఛాన్స్ లేదు కాబట్టి నేను ఒక్క దగ్గర వీని వేస్తున్నాను. 5th ఫ్లోర్ లో నేను V వేస్తున్నా. సో మీరు 7 లో ఒక దగ్గర V వచ్చేలాగా ఇంకొక టేబుల్ వేసుకోండి. థర్డ్ ఫ్లోర్ లో V వచ్చేలాగా వేసుకోండి. సరేనా? నేను చెప్తున్న ప్రతి పాయింట్ కూడా మీరు 3 పాసిబిలిటీస్ లో కూడా సైమల్టేనియస్ గా వేస్తూ రండి. తర్వాత, one who was born in 1994 likes Honda and lives on even numbered floor at the floor above Y. చూడండి, Y ని మనం వేసుకోలేదు కదా, V ని వేసుకున్నాం. V గురించి ఇందాక ఇచ్చిన పాయింట్ ఏంటి? V ఏమో 1992 కి ఇమీడియట్ బిలో ఉంటున్నారు. సో ఇక్కడ 1992 కి ఇమీడియట్ బిలో V ఉంటున్నారు. V కి Y కి ఇచ్చిన పాయింట్ ఏంటి? V కి Y కి మధ్యలో 2 ఫ్లోర్స్ డిఫరెన్స్ ఉండాలి. సో 2 ఫ్లోర్స్ గ్యాప్ వచ్చేలాగా V కి Y కి మధ్యలో మనం పాయింట్ వేసుకుంటున్నాం. సో Y ని వేసుకోవడానికి ఛాన్సెస్ మనకి ఎక్కడున్నాయి? అయితే సెకండ్ ఫ్లోర్ లో వేసుకోవాలి, లేకపోతే పైన 2 ఫ్లోర్స్ విడిచిపెడితే 8th ఫ్లోర్ లో వేసుకోవాలి. ఇక్కడ గానీ Y ని వేసుకునే అవకాశాలు ఉన్నాయి. సో మనకి ఇంకొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది కాబట్టి చూద్దాం కంటిన్యూషన్. Y ని ఎక్కడ వేసుకోవాలో ఇంకా తెలియలేదు కాబట్టి క్లియర్ గా 2 పాసిబిలిటీస్ వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ ఏమైనా ఛాన్స్ ఉందేమో చూద్దాం. One who was born in 1994 likes Honda and lives on even numbered floor at any floor above Y. Y కి అబౌవ్ ఎక్కడో ఒక దగ్గర ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో 1994 ఉండాలి అండ్ తను హోండాని లైక్ చేయాలి. సో ఇక్కడ కూడా మనకి Y కి కరెక్ట్ గా క్లారిటీ లేదు. తర్వాత, నెంబర్ ఆఫ్ పర్సన్ లివింగ్ అబౌవ్ ద వన్ హూ వాస్ బోర్న్ ఇన్ 1997 ఈజ్ సేమ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిలో W's ఫ్లోర్. చూడండి, 1997 కి పైన ఎంతమంది ఉండాలో W కి కింద అంతమందే ఉండాలంట. సో పైన ఎంతమంది ఉండాలి, కింద ఎంతమంది? ఈక్వాలిటీ మనకి ఇచ్చారు, కానీ మనకి చాలా వేకెన్సీస్ ఉన్నాయి. ఈక్వాలిటీ ఎక్కడ వేసుకున్నా మనకి చాలా ఛాన్సెస్ వస్తాయి. సో ప్రస్తుతానికి అప్పుడే వెయ్యొద్దు. అన్ని పాయింట్స్ చూసిన తర్వాత మనకి ఏది ఈజీగా అనిపిస్తే దాన్ని ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. R was born in 1991, lives at a gap of 2 floors from S. 1991 మనకు తెలుసు కదా, సో అక్కడ పుట్టింది R. 1994 లో R పుట్టారు అండ్ ఏమన్నారు? lives at a gap of 2 floors from S. S నుంచి 2 ఫ్లోర్స్ గ్యాప్ లో ఉండాలి. సో పైన R కి పైన మనకి 2 ఫ్లోర్స్ గ్యాప్ విడిచిపడడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే R ఉంది 9th ఫ్లోర్ కాబట్టి పైన ఒక ఫ్లోరే ఉంది. సో R కి కింద 2 ఫ్లోర్స్ గ్యాప్ విడిచిపెడితే ఇక్కడ S వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ S ఏమి ఇచ్చారు? S who likes Honda. S కి హోండా ఇష్టం అని చెప్పి ఇచ్చేసారు. ఇందాక ఫస్ట్ పాయింట్ లో V కి TVS ఇష్టం అని చెప్పారు, చూసారా? నేను వేసుకోలేదు. V కి TVS. ఓకేనా? నెక్స్ట్
నెంబర్ ఆఫ్ పర్సన్ లివింగ్ అబౌవ్ ద వన్ హూ వాస్ బోర్న్ ఇన్ 1997. ఓకే, పాయింట్ చదివేసామా? ఇక్కడ వరకు చదివాం కదా. ఓకే, వై హూ నైదర్ లివ్స్ immediate below or above the one who was born in 1991. చూడండి, వై వచ్చేసి 1991 కి ఇమీడియట్ అబౌవ్ గానీ బిలో గానీ ఉండకూడదు. అంటే ఎక్కడ ఉండకూడదు? 10th ఫ్లోర్ లో గానీ 8th ఫ్లోర్ లో గానీ వై ఉండకూడదు. సో వై 8th ఫ్లోర్ లో, ఇందాక మనం ఏమనుకున్నాం, వైని 8th ఫ్లోర్ లో గానీ 2nd ఫ్లోర్ లో గానీ పెట్టే అవకాశాలు ఉన్నాయి అనుకున్నాం కదా. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? వై 8th ఫ్లోర్ లో ఉండకూడదు అని క్లియర్ గా ఇచ్చేసారు. సో వై 8th ఫ్లోర్ లో పెట్టకూడదు కాబట్టి మనం ఆబ్వియస్లీ వైని ఎక్కడ పెట్టుకుంటాం? 2nd ఫ్లోర్ లో పెట్టుకుంటాం. సో 2nd ఫ్లోర్ లో వై, అది వై అక్కడ ఫిక్స్ చేసేసాం. నెక్స్ట్ వై గురించి ఇందాక ఇచ్చిన పాయింట్ ఏంటి? ఏం ఇవ్వలేదా? ఈవెన్ నెంబర్ అనే ఇచ్చారా? ఓకే, అలా ఉంచండి అయితే. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వచ్చాయండి. 1991 కి అబౌవ్ విండ్రు అండ్ నార్ హీ లైక్స్ హోండా. వైకి హోండా కూడా ఇష్టం లేదు. లివ్స్ ఇమీడియట్లీ బిలో ద వన్ హూ లైక్స్ బజాజ్. ఎక్కడ ఉంటున్నారు? వై బజాజ్ కి ఇమీడియట్ బిలో ఉంటున్నారు. సో ఇక్కడ బజాజ్ అని తెలుస్తుంది. బజాజ్ కి ఇమీడియట్ బిలో వై. జెడ్ హూ వాజ్ నైదర్ బోర్న్ ఇన్ 1999 nor before 1996 and lives on odd numbered floor. జెడ్ అనే పర్సన్ కోసం చెప్పారు. ఏంటి? హూ వాజ్ నైదర్ బోర్న్ 1999 లో పుట్టలేదు, తర్వాత నార్ బిఫోర్ 1996 కి బిఫోర్ కూడా పుట్టలేదు. సో జెడ్ ని మనం ఎక్కడ వేసుకోవాలి? అంటే ఏ ఇయర్ లో పెట్టుకోవచ్చు? 96 కంటే ముందు పుట్టలేదు, 99 పుట్టలేదు, అంటే 97 గానీ 98 గానీ 2000 గానీ జెడ్ కి వేసుకోవడానికి 3 ఛాన్సెస్ ఉన్నాయి. 97 గానీ 98 గానీ మళ్ళీ 2000 గానీ 3 ఇయర్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఎక్కడ వేసుకోవాలి జెడ్ అనేది ఇంకా తెలియదు. సో అలా ఉంచుదాం. P, who was neither born in 1995 nor he likes Bajaj, lives on an even number floor at a gap of 2 floors from Q. P అనే పర్సన్ ఏమో 95 లో పుట్టలేదు, తనకి బజాజ్ కూడా ఇష్టం లేదు, కానీ ఎక్కడున్నారు? ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో ఉన్నారు. క్యూ కి 2 ఫ్లోర్స్ డిఫరెన్స్ లో ఉన్నారు. సో మనం క్యూని పీని వేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కడైనా వస్తున్నాయో చూడండి. ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో ఉండేలాగా మల్టిపుల్ వస్తున్నాయి అనుకుంటా. ఎందుకంటే మనం 1 లో క్యూని పెట్టుకుంటే 2 ఫ్లోర్స్ విడిచి పెడితే 4 ఈవెన్ నెంబర్ లో పీ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకెక్కడ ఛాన్స్ ఉంది? ఇంకే ఈవెన్ నెంబర్ ఖాళీగా ఉంది. 8 లో వేసుకోవడానికి లేదు. మళ్ళీ 10 లో మనం పీని పెట్టుకుంటే 2 ఫ్లోర్స్ విడిచిపెట్టి 7 లో క్యూ పెట్టుకోవచ్చు. 2 ఛాన్సెస్ వస్తున్నాయి పీని పెట్టుకోవడానికి. క్యూ 10th ఫ్లోర్ గానీ 4th ఫ్లోర్ గానీ ఇంకా కరెక్ట్ గా తెలియడం లేదు, కానీ ఎక్కువ పాసిబిలిటీస్ వద్దు. సో ప్రస్తుతానికి అలా ఉంచుతాం. క్యూకేమో హీరో బైక్ ఇష్టం. వై లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ ఆర్ బిలో యూ. ఓకే, వై లివ్స్ ఇమీడియట్లీ అబౌవ్ ఆర్ బిలో యూ హూ ఈస్ 20 years old and likes TVS and only 2 persons likes Honda. ఓకే చూడండి, వై అనే పర్సన్ కి ఇమీడియట్ అబౌవ్ గానీ ఇమీడియట్ బిలో గానీ ఏముండాలి? యూ ఉండాలి. యూ ఏజ్ వచ్చేసి 20 years. నెక్స్ట్ ఇంకేం ఇచ్చారు? యూకేమో టీవీఎస్ సిస్టమ్. సో మనకి వై తెలుసు కదా, వైకి పైన గానీ కింద గానీ మనం యూని వేసుకోవాలి. ఎక్కడ వేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి? అయితే 3rd ఫ్లోర్ లో వేసుకోవాలి, లేకపోతే 1st ఫ్లోర్ లో వేసుకోవాలి. కానీ యూ గురించి ఇచ్చిన క్వాలిటీస్ ఏంటి? యూకి టీవీఎస్ సిస్టమ్ అని చెప్పారు కదా. మనం 3rd ఫ్లోర్ లో యూని వేసుకుంటే ఇక్కడ యూ 3rd ఫ్లోర్ లో ఫేవరెట్ బైక్ ఆల్రెడీ మనం బజాజ్ వేసుకున్నాం. సో 3rd ఫ్లోర్ లో యూ టీవీఎస్ మనం వేయలేం కదా. సో అందుకనే 1st ఫ్లోర్ లో యూ వేసుకుంటాం, బైక్ వచ్చేసి టీవీఎస్ వేసుకుంటాం. ఏజ్ ఎంత ఇచ్చారు? 20 years ఇచ్చారు. 2018 కి 20 years ఉండాలంటే తన బర్త్డే ఎప్పుడై ఉండాలి? వెరీ గుడ్, 1998 అయి ఉండాలి. సో 1998. ఇప్పుడు టీవీఎస్ వచ్చేసింది. ఇందాక మనం ఏమనుకున్నాం? పీ గురించి క్యూ గురించి మాట్లాడేటప్పుడు క్యూని 1st ఫ్లోర్ లో పెడితే పీ 4th ఫ్లోర్ లో రావాలి, క్యూని 7th ఫ్లోర్ లో పెడితే పీ ఏమో 10th ఫ్లోర్ లో రావాలి. 2 ఛాన్సెస్ ఉన్నాయి పీకి క్యూకి. అందులో ఫస్ట్ ఒక పాసిబిలిటీ మనకి ఎలిమినేట్ అయిపోయింది కదా. ఏమనుకున్నాం? ఇక్కడ క్యూని పెడితే ఇక్కడ పీ వస్తుంది అనుకున్నాం, కానీ ఇక్కడ క్యూ పెట్టడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ యూ అని మనకు క్లియర్ గా తెలుస్తుంది. సో మనం ఆబ్వియస్లీ ఏం చేస్తాం? 7th ఫ్లోర్ లో క్యూని పెట్టుకుంటే 10th ఫ్లోర్ లో పీ వస్తుంది. ఓకేనా? చూడండి ఆ పాయింట్. P, who was neither born in 1995 nor he likes Bajaj, lives on an even number at a gap of 2 floors from Q. Q likes hero అని ఇచ్చేసారు. సో Q కి మనం హీరో వేసుకుంటాం. ఓకేనా? నెక్స్ట్, ఓన్లీ 2 persons లైక్ హోండా. హోండాని లైక్ చేసిన పర్సన్స్ కేవలం 2 మాత్రమే. ఒకరు మనకు వచ్చేసారు, ఇంకొకరు మనకి ఇంకా తెలియాలి. W does not live on top most floor. W వచ్చేసి టాప్ మోస్ట్ ఫ్లోర్ లో ఉండకూడదు.
జెడ్ వాజ్ నాట్ బోర్న్ ఇన్ 1997. జెడ్ 1997 లో పుట్టకూడదు. పీకి ఏమో 23 ఇయర్స్ కాదు. సో అన్ని నెగటివ్ స్టేట్మెంట్సే. సో ఇప్పటి వరకు మన మధ్యలో కొన్ని పాయింట్స్ తర్వాత చూద్దాం అని స్కిప్ చేసాం కదా. సో ఆ స్కిప్ చేసిన పాయింట్స్ మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి మనం చూసుకుంటే మిగతావి కూడా మనకు వచ్చేస్తాయి. జెడ్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ అన్నారు. మనకి మిగిలిపోయిన ఆడ్ నెంబర్ 3 ఒక్కటే. వెరీ గుడ్. చూడండి జెడ్ కోసం మనకి ఏమి ఇచ్చారు పాయింట్, ఈ పాయింట్ చూడండి. జెడ్ వాజ్ నైదర్ బోర్న్ ఇన్ 99 కాదు, 96 కాదు, అండ్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ లో ఉండాలి అని ఇచ్చారు. సో మనకి మిగిలిపోయిన ఏ నెంబర్స్ మిగిలిపోయి చూడండి. 8th ఫ్లోర్ ఖాళీగా ఉంది, 3rd ఫ్లోర్, 4th ఫ్లోర్, 3 ఫ్లోర్స్ మనకి మిగిలాయి. ఇందులో ఆడ్ నెంబర్ ఏంటి? 3rd ఫ్లోర్. సో ఆబ్వియస్లీ 3rd ఫ్లోర్ లో మనకి జెడ్ వేసుకుంటాం. ఇంకా మిగిలిపోయినవి ఏంటి? డబ్ల్యూ ఈక్వాలిటీ మనకు ఒకటి ఇచ్చారు కదా, డబ్ల్యూ అండ్ యూ కోసం. డిఫరెన్స్ బిట్వీన్ డబ్ల్యూ అండ్ యూ ఈస్ 4 years అని ఇచ్చారు. సో డబ్ల్యూ మనం ఎక్కడ వేసుకునే ఛాన్స్ ఉంది? 4 years అన్నారు. చూడండి డబ్ల్యూకి యూకి మనకి ఏజ్ డిఫరెన్స్ వచ్చేసి 4 years అని ఇచ్చారు. యూ మనకి 1998 అని తెలుసు. సో ఆబ్వియస్లీ డబ్ల్యూ ఎంత అవుతుంది? డబ్ల్యూ వచ్చేసి ఎంత అవుతుంది? 1994 అవుతుంది. 4 years గ్యాప్ అన్నారు కాబట్టి. సో డబ్ల్యూని మనం ఎక్కడ వేసుకునే ఛాన్స్ ఉంది? 4th ఫ్లోరా 8th ఫ్లోరా ఏదో ఒకటి ఉండాలి. సో డబ్ల్యూ కోసం ఇంకొక పాయింట్ చూడండి. నెంబర్ ఆఫ్ పర్సన్ లివింగ్ అబౌవ్ 1997 ఈజ్ సేమ్ యాజ్ నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ బిలో డబ్ల్యూస్ ఫ్లోర్. డబ్ల్యూ ఫ్లోర్ కింద ఎంతమంది ఉన్నారో 1997 కి పైన అంతమంది ఉండాలి అని. సో మనం ఛాన్స్ ఎక్కడుంది ఛాన్స్? ఇఫ్ సపోజ్ మనం డబ్ల్యూ ఇక్కడ వేసుకున్నాం అనుకోండి. సపోజ్ డబ్ల్యూ అక్కడ 8th ఫ్లోర్ లో డబ్ల్యూని వేసుకుంటే డబ్ల్యూకి కింద ఎన్ని ఉన్నాయి? 7 floors ఉన్నాయి కదా. సో డబ్ల్యూకి కింద 7 floors ఉంటే 1997 కి పైన కూడా 7 floors ఉండాలి. 7 floors వదిలేస్తే జెడ్ కి 1997 రావాలి. జెడ్ కి 1997 కోసం ఏమైనా ఇచ్చారా? చూడండి లాస్ట్ పాయింట్ ఏమి ఇచ్చారు? జెడ్ వాజ్ నాట్ బోర్న్ ఇన్ 1997. సో మనం డబ్ల్యూని 8th ఫ్లోర్ లో వేసుకుంటే జెడ్ కి 1997 రావాలి. జెడ్ 97 లో ఉండకూడదు అని మనకి ఇచ్చారు. సో మనం ఆబ్వియస్లీ డబ్ల్యూని 8th ఫ్లోర్ లో వేసుకోకూడదు. ఇంకా మిగిలిన ఛాన్స్ ఏంటి? డబ్ల్యూ ఉన్నది ఇక్కడ. సో డబ్ల్యూకి మనం ఇయర్ ఏమనుకున్నాం? 1994 అనుకున్నాం. ఇప్పుడు 97 ఎక్కడ వేసుకోవాలి? డబ్ల్యూకి కింద 3 ఫ్లోర్లు ఉన్నారు కాబట్టి పైన 3 ఫ్లోర్లు వదిలేస్తే క్యూ దగ్గర మనకి 1997 వస్తుంది. ఓకేనా? ఇంకా మిగిలిపోయిన ఆల్ఫాబెట్ ఏంటి? PQRS T. సో 8th ఫ్లోర్ లో T. మనకి పర్సన్స్ వచ్చేసారు. ఇంకా మనకి కావాల్సింది ఇయర్స్, బైక్స్ ఉంటే సరిపోతుంది. ఇయర్స్ అండ్ బైక్స్. చూడండి మళ్ళీ కొన్ని మనం మధ్యలో విడిచిపెట్టిన పాయింట్స్ చూసుకుందాం. చూడండి వి ఏమో 1996 కంటే బిఫోర్ కాదు అన్నారు. సో తర్వాత ఉన్నవి ఏంటి? 97 ఆల్రెడీ అయిపోయింది, 98 అయిపోయింది. సో మనకి 99 గానీ 2000 గానీ రావాలి వీకి. అంతేనా? హీరోకి పైన 2000 ఇయర్ అన్నారా? ఇంకొక హీరో కూడా వచ్చే ఛాన్స్ ఉంది కదా. సో అందుకని అప్పుడే వెయ్యొద్దు. నెక్స్ట్, వన్ హూ లివ్స్ ఇన్ నెంబర్ 9 వాజ్ బోర్న్ ఇన్ 1991. ఓకే, ఇది రాసేసాం. 1991 లో ఉన్న పర్సన్ కి టీవీఎస్, హోండా రెండు నచ్చవు. సో ఇక్కడ హీరో గానీ బజాజ్ గానీ ఉండాలి. ఛాన్స్ ఉంచుకుందాం. హీరో గానీ బజాజ్ గానీ అక్కడ ఉండాలి. వన్ హూ లైక్స్ టీవీఎస్ లివ్స్ ఆన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ వాజ్ బోర్న్ ఇన్ 1995. చూడండి ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో ఉన్న టీవీఎస్ 1995 లో పుట్టారంట. సో మనకి రెండు టీవీఎస్ లో ఎక్కడ రాసుకున్నాం? రెండు ఆడ్ నెంబర్ ఫ్లోర్ లోనే రాసుకున్నాం. అంటే ఇంకొక టీవీఎస్ వస్తుంది. ఆ టీవీఎస్ వచ్చేసి ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో ఉంటుంది. మనకి ఈవెన్ నెంబర్ ఫ్లోర్ ఇంకేం మిగిలాయి? ఈవెన్ నెంబర్ ఫ్లోర్ 4 లో లేదు. సో ఈవెన్ నెంబర్ ఫ్లోర్ మనం 10th లో గానీ 8th లో గానీ రెండిట్లోనే ఛాన్స్ ఉంది. సో అప్పుడే వద్దు. నెక్స్ట్, ఈ పాయింట్ ని హైలైట్ చేసుకుందాం గుర్తుండడం కోసం. తర్వాత డబ్ల్యూ ఏజెస్ చూసేసాము. హూ వాజ్ బోర్న్ ఇన్ 2000 లివ్స్ ఇమీడియట్ అబౌవ్ వన్ హూ లైక్స్ హీరో. హీరోకి ఇమీడియట్ అబౌవ్ 2000 ఉండాలి. సో మనకి ఒక హీరోనే వచ్చింది. రెండు హీరోలు తెలిస్తేనే కదా 2000 ఎక్కడ వేయాలో తెలుస్తుంది. రెండు ఉన్నాయా మూడు ఉన్నాయా కూడా తెలీదు హీరోస్. ఓకేనా? నెక్స్ట్,
Y lives on even numbered floor at a gap of 2 floors from B వేసేసాం. Neither born in 1991. Okay. One who was born in 1994 likes Honda. 1994 అంటే ఇక్కడ Honda వస్తుంది. నెక్స్ట్ అండ్ లివ్స్ ఆన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అబౌవ్ వై. వైకి అబౌవ్ ఉండాలి, సో వై అబౌవ్ నే వేసాం. నెంబర్ ఆఫ్ పర్సన్ లివింగ్ అబౌవ్ ద వన్ హూ వాస్ బోర్న్ ఇన్ 1997. ఓకే, ఈ పాయింట్ వేసేసాం. ఆర్ ఏమో 1991 లివ్స్ అట్ ఎ గ్యాప్ ఆఫ్ 2% ఫ్రమ్ ఎస్ కి హోండా వేసేసాం. వై హూ నైదర్ లివ్స్ ఇమీడియట్ అబౌవ్ ఆర్ బిలో ద వన్ 1991 లైక్స్ హోండా. వైకి హోండా ఇచ్చేసారా? వై హూ నైదర్ లివ్స్ ఇమీడియట్ అబౌవ్ ఆర్ బిలో 1991 నార్ హీ లైక్స్ హోండా. హోండా నచ్చదు అని ఇచ్చారా? ఓకే. లివ్స్ ఆన్ ఇమీడియట్ బిలో ద వన్ హూ వాస్ బజాజ్. జెడ్ హూ వాస్ నైదర్ బోర్న్ ఇన్ 1999 నార్ 1996 లివ్స్ ఆన్ అండ్ ఆడ్ నెంబర్ ఫ్లోర్. చూడండి, జెడ్ కి ఏమో 1999 కాదు, 96 కాదు, 97 ఎలాగూ కాదు. ఇంకేం వస్తుంది జెడ్ కి? ఎస్ 2000 రావచ్చు, ఛాన్స్ ఉంది, కానీ కరెక్ట్ గా మనం చెప్పడానికి పాయింట్ లేదు కదా. సో ఎగ్జాక్ట్ పాయింట్ వచ్చే వరకు చూద్దాం. పి ఏమో 1995 కాదు, బజాజ్ కాదు. ఓకే, ఓకే. జెడ్ కి 96 కాదు, 97 కాదు, 98 కాదు, 99 కాదు, ఏవి కావు అని ఇచ్చేసాడు. జెడ్ కి చూస్తే 96, 97, 98, 99 ఏది కాదు అన్నప్పుడు మిగిలిపోయింది 2000 ఒకటే కదా. సో జెడ్ దగ్గర 2000 ఉంటుంది, సరిపోయింది. సో జెడ్ 2000 అయితే ఇందాక 2000 గురించి పాయింట్ ఏం చదివాం? 2000 కి ఇమీడియట్ బిలో హీరో ఉండాలి. సో 2000 కి ఇమీడియట్ బిలో ఇక్కడ హీరోని వేసుకుంటాం. ఎస్, వైకి హీరో వచ్చేసింది. తర్వాత ఇంకేమున్నాయి ఇయర్స్? మనకు కావాల్సింది వైకి, వికి, టీకి, పీకి. సో వికి మనకు కావాల్సిన పాయింట్స్ ఏంటి? వి కింద మనం రాసుకున్నాం కదా. 96 కంటే బిఫోర్ కాదు అన్నారు వీకి. సో తర్వాత చూడండి 97 అయిపోయింది, 98 అయిపోయింది, 99 అవ్వలేదు, 2000 అయిపోయింది. చూడండి వీకి మనకి ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చారు? 1996 కి బిఫోర్ ఉండదు, అంటే 1996 తర్వాత ఉంటుంది అని చెప్పారు. 96 తర్వాత ఉన్న ఇయర్స్ 97 అయిపోయింది, 98 అయిపోయింది, 2000 అయిపోయింది, కానీ 1999 అవ్వలేదు. సో వి ఇయర్ వచ్చేసి 1999 అవుతుంది. ఓకేనా? ఇంకేమున్నాయి ఇయర్స్? వైకి కావాలి, తర్వాత టీ అండ్ పీకి కావాలి. టీ గురించి మనకి ఏమి ఇచ్చారు చూడండి. పీ గురించి, పీకి ఇచ్చింది ఏంటి మనకి? టీ ఏమో 1995 లో పుట్టలేదు అని ఇచ్చారు, అండ్ తన ఏజ్ వచ్చేసి 23 ఇయర్స్ కాదు అని ఇచ్చేసారు. అంతేనా? సో 95 కాదు, 23 కాదు, అంటే తన ఏజ్ ఎంత అవుతుంది? ఇక్కడ వచ్చే ఛాన్సెస్ ఏమున్నాయి? 93 గాని, 95 గాని, ఇంకేముంది ఏజ్? 96. ఈ మూడే కదా మనకు కావాలి. సో పి గురించి మనకి ఏమి ఇచ్చారు? 95 కాదు అని ఇచ్చేసారు, ఏజ్ 23 కాదు అని ఇచ్చారు. సో 23 కాదు అంటే 96 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలిపోయిన ఇయర్ 1993. సో పి దగ్గర 1993 వస్తుంది. ఓకేనా? సో 93 అయిపోయింది. ఇంకా మనకు కావాల్సింది 95, 96. 95 కోసం ఒక పాయింట్ ఇచ్చారు, ఏంటది? టీవీఎస్ లివ్స్ ఆన్ ఈవెన్ నెంబర్డ్ ఫ్లోర్ అండ్ వాస్ బోర్న్ ఇన్ 1995. టీవీఎస్ ఏమో ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో ఉండాలి, 1995 లైక్ చేయాలి. సో టీ ఒకటి మనకి 8th ఫ్లోర్ ఖాళీగా ఉంది కదా, 8th ఫ్లోర్ లో మనం టీవీఎస్ వేసుకోవచ్చు, 1995 కూడా వేసుకోవచ్చు. ఓకేనా? సో ఇంకా మిగిలిపోయిన ఇయర్ 1996, వైకి 1996 వస్తుంది. ఇయర్స్ అన్ని అయిపోయాయి. బైక్స్ ఇంకా ఉన్నాయి. ఏంటి బైక్స్ మనకు కావాల్సింది? అన్ని వేసేసాం. ఫస్ట్ టాప్ 2 ఫ్లోర్స్, 9th ఫ్లోర్, 10th ఫ్లోర్ మనకు కావాలి. 9th ఫ్లోర్, 10th ఫ్లోర్ లో మనకు కావాల్సింది ఏంటి? 9th ఫ్లోర్ లో మనం ఏమనుకున్నాం? హీరో గానీ బజాజ్ గానీ వస్తుంది అనుకున్నాం. కానీ పీ గురించి పాయింట్ ఏమి ఇచ్చారు? పీకి బజాజ్ ఇష్టం లేదు అని చెప్పారు. సో పీకి బజాజ్ ఇష్టం లేనప్పుడు మనం ఆర్ దగ్గరే బజాజ్ ఉంచుకుంటాం, మిగిలిపోయిన హీరోని పీ దగ్గర వేసుకుంటాం. ఎందుకంటే మనకి 9th ఫ్లోర్ లో వచ్చిన ఛాన్స్ ఏంటి?
9th ఫ్లోర్ లో మనకి హీరో గానీ బజాజ్, ఒక్క నిమిషం. ఓకే, 9th ఫ్లోర్ లో మనం హీరో గానీ బజాజ్ గానీ రావాలనుకున్నాం. 10th ఫ్లోర్ లో ఏం రావాలో తెలియలేదు. అంటే మనకి ఈ మిగిలిపోయిన 2 ప్లేసెస్ లో ఒక దగ్గర హీరో, ఒక దగ్గర బజాజ్ రావాలి. సో మనకి 10th ఫ్లోర్ లో బజాజ్ అయినా బజాజ్ రాదు అని ఇచ్చేసారు. సో మనం 9th ఫ్లోర్ లో బజాజ్ వేసుకుంటాం, 10th ఫ్లోర్ లో హీరో వేసుకుంటాం. ఓకేనా? అన్ని పాయింట్స్ సరిపోయాయా? ఏమైనా వైలేట్ అవుతున్నాయా? ఓకే, డన్. ఇంతే మన పజిల్. సో 6th ఫ్లోర్ లో ఎస్ హోండా 1992 కారుణ్య కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వెరీ గుడ్. అర్థమైందా అందరికి? ఒకసారి రిపీట్ చేయమంటారా? లక్ష్మణ్ రావు, అర్థమైందా? ఓకే, దెన్ బాయ్.